యా నెహ్రూ రికార్డ్ మోదీ బ్రేక్. ప్రధానిగా పుష్కర నరేంద్రుడు పదవిలో నేటికి 4399 రోజులు. మనమేమో ఓడ్ చోరీ, గద్దె చోరీ, సీట్ చోరీ, రాజ్యాంగం పోడేమో ఇగో ఈ రాజ్యాంగం పట్టుకుంటాడు. ఈ రాజ్యాంగం రాహుల్ గాంధీ పట్టుకొని నేనే అసలైన రాజ్యాంగ నిర్మాత అనుకుంటాడు. మరి మీరు తెచ్చిన చట్టాలు మీరే అమలు చేయలేని దిక్కుమాల స్థితిలో ఉన్నారు కదా. 10 మంది పార్టీ మారిల్లో అలా 9 మంది మళ్ళా పటాన్ చెరువు ఎమ్మెల్యే ఆయనకైనా అటు వేయండు, ఈయన పడక 9 మంది అయితే ఉన్నారు కదా. 9 మంది ఇటు నుంచి అటు జంప్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా? లేదు లేదు. మరి ఎవడు తీసుకొచ్చింది చట్టం? మనమే తీసుకొచ్చినాం. మరి చర్యలు ఎందుకు లేదు? తీసుకోము. ఒక ఇట్లా పట్టుకుంటే దీని మీద ప్రమాణం చేసినట్టు ఏముండదు. చూద్దాం ఏందో కథ. ఇక మీరేమో తిట్టుకుంటా పోయండి, మోడీ ఏమో రికార్డులు బ్రేక్ చేసుకుంటూ పోతారు. ప్రతి రాష్ట్రంకి వెళ్ళి ఓటు చోరీ అనండి, ఆ రాష్ట్రంలో ఓడిపోతారు, పక్క రాష్ట్రంకి వస్తారు. మోదీతో ఢీకొనే పరిస్థితి కూడా లేదు. నేను అనట్లేదు, ఇది కట్టర్ కాంగ్రెస్ వాదులే అంటున్నారు. ప్రణాళికాబద్ధంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ పోతే మీరేమో కనీసం డిపాజిట్లు రాకపోయా. ఏమైంది? వెస్ట్ బెంగాల్ ఏమైంది? తమిళనాడులో ఏమైంది? భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా గ్యాప్ లేకుండా సుదీర్ఘకాలం బాధ్యతలు చేపట్టిన రికార్డును మోదీ తన పేరిట లిఖించుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ కంటిన్యూగా సుదీర్ఘంగా 4388 రోజులు ప్రధానిగా పనిచేశారు. నరేంద్ర మోదీ ఈ రికార్డును బ్రేక్ చేశారు. 2014 నుంచి నేటి వరకు గ్యాప్ లేకుండా ఆయన ప్రధానిగా పదవిలో ఉన్న రోజుల సంఖ్య నేటితో అంటే జూన్ 10తో 4399కి చేరుకుంది. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్గా, మళ్ళా ఓన్లీ ప్రైమ్ మినిస్టర్గా 11. నెహ్రూను దాటిన మోదీ ఎన్నికై కంటిన్యూగా దీర్ఘకాల ప్రధానిగా రికార్డు. 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న నరేంద్రుడు ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ళు, సీఎంగా 13 ఏళ్ళు, పీఎంగా 12 ఏళ్ళు. 25 సంవత్సరాల నుంచి పదవులనే ఉంటున్నాడా? 25 సంవత్సరాలుగా ఏ నేతకైనా సాధ్యమవుతుందా? ఏ నేతకైనా సాధ్యమయ్యే పని అనేది? 3 సార్లు గుజరాత్ సీఎంగా, మళ్ళా 3వ టర్మ్ ప్రధానిగా. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా గ్యాప్ లేకుండా సుదీర్ఘకాలం బాధ్యతలు చేపట్టిన రికార్డును మోదీ తన పేరిట లిఖించుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ కంటిన్యూగా సుదీర్ఘంగా 4388 రోజులు ప్రధానిగా చేపట్టారు. అప్పుడు ఆయనకి ఏం లేదు, అంటే ప్రతిపక్షం అనేది లేదు అక్కడ. నరేంద్ర మోదీ ఈ రికార్డును బ్రేక్ చేశారు. నేటితో అంటే జూన్ 10తో గ్యాప్ లేకుండా 2014 నుంచి నేటి వరకు ఆయన ప్రధానిగా పదవిలో ఉన్న రోజుల సంఖ్య 4399కి చేరుకున్నాయి. నెహ్రూ, ఇందిరా, మోదీ రికార్డులు. భారత స్వతంత్రం పొందిన వెంటనే ప్రభుత్వాధినేతగా జవహర్లాల్ నెహ్రూ బాధ్యతలు తీసుకున్నారు. అలా 1952 వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగారు. మన దేశంలో తొలిసారి జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగినప్పుడు కాంగ్రెస్ గెలిచి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ కంటిన్యూగా 13 మే 1952 నుంచి 27 మే 1964 వరకు 4388 రోజులు బాధ్యతలు చేపట్టారు. కానీ ఓవరాల్గా ప్రధానిగా నెహ్రూ సుమారు 17 ఏళ్ళు ప్రధానిగా బాధ్యతల్లో ఉన్నారు. అంటే దేశానికి సుదీర్ఘకాలంగా ప్రధానమంత్రిగా నెహ్రూ కొనసాగారు. ఇందిరాగాంధీ కూడా వేర్వేరు టర్ములలో మొత్తం సుమారు 14 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇందిరాగాంధీ 14 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉంది, ఇక్కడ నెహ్రూ 17 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉంది. అంటే భారతదేశం మొత్తం
కాంగ్రెస్ హయాంలోనే ఉంది. మరి ఎందుకు భారతదేశం డెవలప్మెంట్ కావలేదు? ఎందుకు బార్డర్లు అట్లనే పాడైనాయి? బార్డర్లలో ఎందుకు అప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకోలేదంటే తీసుకోము. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే? వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఎట్లా ఉండే? భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎందుకు శుక్రవారం ప్రార్థన జరిగిన తర్వాత రాళ్లదాడి జరగట్లేదు? ఎందుకు ఇప్పుడు ఫైరింగ్ జరగట్లేదు? ఎందుకు ఎన్కౌంటర్లు జరగట్లేదు? ఎందుకు బోర్డర్ అనేది పర్ఫెక్షన్ చేసిండ్రు? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉడతా పంజాబ్ అని విచ్చలవిడిగా డ్రగ్స్ మాయలో పంజాబ్ ఉంటే ఎందుకు పంజాబ్ ఇప్పుడు సస్యశ్యామలమైంది? చేద్దామన్న చిత్తశుద్ధి మనకుంటే అవుతుంది. విమర్శలు చేసుకుంటా పోతా, వాడిని తిడతా వీడిని తిడతా అని చేసుకుంటే మీరే సర్వనాశనం అవుతారు. ఏమైతుంది చెప్పు? కేసీఆర్ను తిట్టిండ్రు, బోలెడు మంది తిట్టిండ్రు, ఏమైంది? కేసీఆర్కి ఏమైనా ఒరిగేది ఉందా? పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. ఇక 14 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ కంటిన్యూగా సుదీర్ఘకాలం ప్రధానిగా చేపట్టిన ఘనత నేటితో నెహ్రూ నుంచి మోదీకి దక్కింది. 24 ఏళ్ల తర్వాత ఈ రికార్డును నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు. 25 ఏళ్ళు ప్రభుత్వాధినేతగా ప్రధానిగా నరేంద్ర మోదీకి మరో యూనిక్ రికార్డ్ ఉన్నది. ఎన్నికైన ప్రభుత్వాధినేతగా ఆయనకు 8,931 రోజులు కొనసాగుతున్నారు. మొత్తంగా చూసుకుంటే గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ఆయన సుమారు 25 ఏళ్ల ప్రభుత్వ అధినేతగా ఉన్నారు. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నుంచి మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే స్వతంత్ర అనంతరం జన్మించి ఈ రికార్డును సాధించిన తొలి నాన్ కాంగ్రెస్ నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమే. వ్యతిరేకతను అధిగమించి 3 సార్లు ప్రధానిగా ఉన్నప్పటికీ మోదీకి ప్రజాదరణ తగ్గలేదు. మార్నింగ్ కన్సల్ట్ అనే ఓ ట్రాకర్ ప్రకారం మార్చి 2026 వరకు ప్రధాని మోదీకి 68% ప్రజల ఆమోదం ఉన్నది. ఇందుకు ప్రధాన కారణం ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం ప్రజా సంబంధం అంశాలపై అభిప్రాయాలు, సూచనలు చేస్తుంటారు. సోషల్ మీడియా పోస్టులతో పాటు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజల్లో పాపులర్. ఆయనకు ఎక్స్లో 10.6 కోట్ల ఫాలోవర్లు, ఇన్స్టాలో 10.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారంట. మోదీ కీలక విజయాలు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో సంచలన విజయాలు నమోదు చేసింది. ప్రధాని మోదీ స్వయంగా ఓ పోస్టు చేశారు. దాని ప్రకారం ప్రజలకు ఫ్రీ రేషన్ నుంచి మధ్యతరగతి వర్గాలకు 12.75 లక్షల ఆదాయ పన్ను మినహాయింపు వంటి ఉపశమనాలు కల్పించింది. దేశంలో 81 కోట్ల మంది ఉచిత రేషన్ పొందుతున్నారు. 81 కోట్ల మందిలో సగం మంది అర్హత లేని వాళ్ళే ఉంటారు. ఒక్కొక్కరికి బిల్డింగ్స్ ఉండి, కార్లు ఉండి, విపరీతంగా ఉన్నవాడు కూడా రేషన్ వస్తుంది. చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో బోలెడు మంది ఉన్నారు. PM ఆవాస్ యోజన కింద 4 కోట్ల కుటుంబాలకు ఇళ్లు దక్కాయి. ఉజ్వల స్కీమ్ కింద 10.5 కోట్ల LPG కలెక్షన్లు ఈ ప్రభుత్వం అందించింది. సుమారు 32 కోట్ల జన్ధన్ బ్యాంక్ ఖాతాలను మహిళల కోసం ఓపెన్ చేశారు. 3 కోట్ల మంది మహిళలు లఖ్పత్ దీదీలుగా మారారు. అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రాయల్ బ్రిడ్జి, భోగిబిల్ బ్రిడ్జి, పాంబాన్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు 1100 కిలోమీటర్ల వరకు మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణ, 164 వందే భారత్ ట్రైన్లు ప్రవేశపెట్టడంతో పాటు దేశంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య 74 నుంచి 164కు పెంచారు. ముద్రా యోజన కింద సుమారు 40 లక్షల కోట్లు మంజూరయ్యాయి. దేశ రక్షణ బడ్జెట్ 38,400 కోట్లకు పెరిగింది. PM కిసాన్ స్కీమ్ కింద సుమారు 4.3 లక్షల కోట్ల డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. ఆధునిక భారతానికి పునాది. నెహ్రూ, మోదీలు వేర్వేరు కాలం పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కేవలం 500 కోట్ల బడ్జెట్ పేదరికం ఉన్న సమయంలో నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆధునిక భారతానికి పునాదులు వేశారు. IITలు, IIMలు, ఎయిమ్స్, ఇస్రో వంటి దీర్ఘకాలంలో దేశానికి ప్రయోజనాలు కల్పించే సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని మోదీ హయాంలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. అంతర్గతంగా సీమాంతర ఉగ్రవాదాన్ని సైతం అణచివేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ట్రిపుల్ తలాక్ పై నిషేధం, ఆర్టికల్ 375 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, రామ మందిర నిర్మాణం, GST వంటి సంచలన
సంచలన లక్ష్యాలుగా సాధించిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎవరికి వారే సాటి 25 సంవత్సరాలుగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నాడు. 2001 నుంచి 2000 స్టిల్ కంటిన్యూ వరకు ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్న నేతగా రికార్డు బ్రేక్ కొట్టిందని చెప్పుకోవచ్చు. కంటిన్యూస్గా ప్రైమ్ మినిస్టర్గా అత్యధిక రోజులు ఉన్న నేతగా కూడా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. తదనంతరం ఇప్పుడు 4399 రోజులుగా అత్యధికంగా ప్రైమ్ మినిస్టర్ కంటిన్యూగా ఉన్న ప్రైమ్ మినిస్టర్గా రికార్డులు మాత్రం బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇది ఇట్లుంటే